గోరు చిక్కుడుకాయలతో అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే పులుసు కూరని ఈరోజు మనం చాలా సింపుల్గా తయారు చేసుకుందాం. అన్నంలోకే కాకుండా చపాతీ, పుల్కా, జొన్న రొట్టెలు ఇలా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం మరీ ముదురుగా కాకుండా కొంచెం లేతగా ఉండే గోరు చిక్కుడుకాయల్ని తీసుకొని తలా తొక్క కట్ చేసుకొని ఇలా 1 ఇంచు ఉండేలాగా కట్ చేసి తీసుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టుకొని కొన్ని వేరుశనక్కాయల్ని ఇంకా ధనియాలు ఇంకా జీలకర్రని లైట్గా వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ కూరని మనం ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్ కుక్కర్ పెట్టుకొని సరిపడా నూనెని తీసుకోవాలి. ఈ కూరకి నూనె చాలా తక్కువ మోతాదులో పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజల్ని వేసి ఆ తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని దోరగా వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయల్ని కూడా ఇలా ఒకసారి వాటర్లో వేసి ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. క్లీన్ చేసుకున్న వాటిలో కూడా ఏమైనా ఇసుక లాంటివి ఉంటే నీళ్ళల్లో అడుగుకి వెళ్ళిపోతాయి. గోరుచిక్కుడుకాయల్ని వేసిన వెంటనే ఉప్పు, పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల సేపు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇవి మగ్గే లోపల మనం వేయించి పెట్టుకున్న పల్లీలను మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. దాంతోపాటుగా టేస్ట్కి సరిపడా కారం పొడిని కూడా వేసుకోవాలి. గోరు చిక్కుడుకాయలకి ఇవి బాగా పట్టే విధంగా ఒక 2 నిమిషాల సేపు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటాలని కొంచెం కరివేపాకుని వేసి మరోసారి బాగా కలిపి 2 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. టమాటాలు మెత్తబడక ముందుకే ఇవి మునిగేంత వరకు వాటర్ని వేసి ఒకసారి ఈ విధంగా లైట్గా కలపండి. ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకోండి, అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 విజిల్స్ని రానివ్వండి. 3 విజిల్స్ వచ్చాక ఆవిరి నార్మల్గా పోయేంత వరకు వెయిట్ చేయండి. అప్పుడే మనకు గోరు చిక్కుడుకాయ కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా మూత తీసిన తర్వాత ఇందులో వేయాల్సింది కొత్తిమీరతో పాటుగా అతి ముఖ్యమైనవి పాలు. కాచి చల్లార్చిన పాలను 1 టీ గ్లాస్ మోతాదులో వేసుకోవాలి. పాలు వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచి పాలు చిక్కబడేంత వరకు ఇలా 2 నిమిషాల సేపు ఉడికించుకుంటే చాలా చిక్కగా ఉండే కూర రెడీ అయిపోతుంది. ఈ కూర చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది. పాలను వేసాం కదా, ఆ మంచి క్రీమీ స్ట్రక్చర్తో కూర చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంతో పాటుగా పుల్కా, చపాతీ ఇంకా జొన్న రొట్టెల్లోకి ఈ కూర చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.